అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా ఎన్నో సక్సెస్లు చూసి పాన్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్లో ఒకరిగా ఆలియా భట్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్తో 4 ఏళ్ల పాటు డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఈ క్యూట్ జంటకు రాహు అనే బిడ్డ పుట్టింది. చూసేందుకు ఎంతో క్యూట్గా అనిపిస్తున్న ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే మనం చాలా చూసాం. విమానాశ్రయంలో తన కూతుర్ని తీసుకెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ ఎన్నో వీడియోలు తీశారు. అందులో రాహా అభిమానులకు హాయ్ బాయ్ అని చెబుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కనిపించిన వీడియో ఎంత వైరల్గా మారిందో మనమంతా చూసాం. అయితే ఏమైందో ఏమో తెలియదు, ఆలియా భట్ రీసెంట్గానే తన కూతురికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తొలగించేసింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆమె ఒక ప్రముఖ బాలీవుడ్ టాక్ షోలో పాల్గొంది. ఈ టాక్ షోలో త్వరలోనే 2వసారి తల్లి కాబోతున్నట్టు పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసింది. రాహా పుట్టి 2 ఏళ్లైపోయింది, ఇప్పుడు మాకు అబ్బాయి కావాలి అంటూ ఆమె తన కోరికను వెళ్లబుచ్చింది. అంతేకాదు, రాహా పుట్టకముందే పేరేమి పెట్టాలి అని నిర్ణయించేసుకున్నారట. ప్రెగ్నెన్సీ అనే విషయం తన బంధుమిత్రులకు తెలియగానే పేరు విషయంలో అనేక సలహాలిచ్చారని, వాటి నుండి మా అత్తగారు రాహా అనే పేరుని సూచించింది అని, మాకు కూడా బాగా నచ్చటంతో ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామంటూ చెప్పుకొచ్చింది. ఇంతకు రాహా అంటే అర్థం ఏంటంటే శాంతి, సంతోషమట. అదేవిధంగా పుట్టబోయే కొడుకు కోసం కూడా ఒక పేరు ఫిక్స్ చేశామని ఆలియా భట్ చెప్పుకొచ్చింది. ఏ పేరుని ఫిక్స్ చేశారో బహిరంగంగా బయటకు చెప్పలేదు, కానీ త్వరలో బిడ్డని కనాలి అనే ఉద్దేశం ఉండబట్టే ముందుగానే పేరుని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాదు, ఆలియా భట్ ప్రస్తుతం గర్భం దాల్చిందని, త్వరలోనే 2వ బిడ్డకు జన్మనివ్వబోతోందని కూడా నిర్ధారించారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది. తల్లైన తర్వాత ఆలియా భట్ నుంచి జిగ్రా అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ అయింది. మరోపక్క రణ్బీర్ కపూర్ యానిమల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించిన రామాయణంలో ఆయన రాముడి క్యారెక్టర్ చేస్తున్నాడు.